నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విజయ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 2014 నుంచి నారా లోకేష్ గారు ఈ రాజకీయాల్లో ఉన్నారు. అయితే దాదాపు 12 సంవత్సరాలు. 2014 ముందు నుంచే విజయమ్మ గారు కూడా ఈ రాజకీయాల్లో ఉన్నారు అండ్ పోటీ చేశారు కూడా చాలా విషయం. అయితే ఎప్పుడు విష్ చేయని ఈయన ఆమె బర్త్డేకి ఈ రోజు ఎందుకు కొత్తగా విష్ చేశారంటారు? మనం చిన్నప్పటి నుంచి వసుదేక కుటుంబాలు, పెద్ద పెద్ద కుటుంబాలు ఇలాంటివన్నీ విన్నాం కదమ్మా. ఈ తెలుగుదేశంకి ఏంటంటే 2024 ఎలక్షన్లో విజయమ్మ గారును, షర్మిల గారు, సునీతమ్మ గారు చేసిన సేవ వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. అంటే 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చొరవ చూపిస్తున్న లోకేష్ గారికి విజయమ్మ గారు 2012 ఆవిడ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంది ఆవిడ. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే రాజకీయాలకు అస్త్రసన్యాసం చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నీ వదిలేసిన తర్వాత ఆవిడ పార్టీ సంస్థాగత అధ్యక్షురాల పదవులు అన్నీ వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏమీ పదవులు అవి ఏమీ లేనప్పుడు ఈయన విష్ చేస్తున్నాడు. చాలా ఆశ్చర్యకరంగా. అంటే అవసరానికి నాకైతే ఏమనిపిస్తుంది అంటే వసుదేవుడు అంతటి వాడు కూడా గాడిదకాయలు పట్టుకున్నాడు అని ఒకటి ఉంటుంది. ఈసారి ఎలక్షన్లో వీళ్ళు గెలుపు కోసం అడ్డమైన గడ్డి డైరెక్ట్గా తినారా ఇండైరెక్ట్గా తినారా అన్న దగ్గర చూస్తే ఈ ఎలక్షన్కి ఖచ్చితంగా షర్మిల గారు, విజయమ్మ గారు, సునీతమ్మ గారు ఒక క్రిటికల్ రోల్ ప్లే చేశారు. అంటే డ్యామేజ్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిగత డ్యామేజ్ని, ఆ వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలా ఉపయోగపడ్డారు. అంటే కృతజ్ఞతాభావంగా ఇవాళ అంటే ఒక ఇదన్నమాట, వాళ్ళ అబ్బాయి ఇంకా విషెస్ చెప్తారో చెప్పరో ఆ సర్టనిటీ కన్నా కొడుకు స్థానాన్ని కూడా నేను ఫీల్ చేస్తానన్న ఓవర్ యాక్షన్ కోసం ఈ లోకేష్ గారి ట్వీట్ని చూడాలి. ఓకే, అంటే ఈ ఒక్క విషయంలోనైనా ఇలా అవకాశవాది అన్నట్టుగా చెప్తున్నారు మీరు. వేరే ఇలాంటి విషయాల్లో ఇంతకు ముందు ఏమైనా చేశారా గతంలో? అదే చెప్తున్నాను, సడన్గా ఎక్కడ లేని దానికి కొత్త భావజాలాలు, కొత్త ఎంతూజియాజంలు కనబడుతున్నాయి అనుకో, అప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించవలసిన విషయాలే కదా. ఎక్కడ లేని ఎక్కడి నుంచి దెర్ ఆర్ సో మెనీ డాట్స్, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని డాట్స్ మిక్స్ అవుతున్నాయి అనుకో. అంటే ఈ 2029కి కూడా ఇది లీడ్ చేయబోతున్నారా అన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇంకా తల్లి చెల్లి, అక్క చెల్లి, అమ్మ చెల్లి, అన్యాయం, ఈ తోటకూర కథలు రోజు ఆల్ ఇండియా రేడియోలో నెల విధ్వంసుల వాద్యంలో మేము వింటూనే ఉన్నాం. ఇక్కడ వీళ్ళేదో మొత్తం కుటుంబాలందరికీ సమన్యాయం చేసేసినట్టు, యాజ్ ఎఫ్ వీళ్ళని మించిన అమ్మ చెల్లెళ్ళ బంధాలు ఎక్కడ లేనట్టు, ఇవన్నీ మనం చూడని కొత్త వింతలు, విడ్డూరాలు కూడా మనం చూసినట్టుగా చెప్తారు వాళ్ళు. మనకు తెలిసినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు చంద్రబాబు నాయుడు గారికి సిస్టర్ అవుతారు కదా, కజిన్ అవనండి, ఓన్ సిస్టర్ అవనండి. ఎంత బ్రహ్మాండమైన రిలేషన్స్ మెయింటైన్ చేసేస్తున్నారు మనకు తెలియవా? ఎవడన్నా మాట్లాడాము ఎప్పుడైనా మనం జాగ్రత్తగా గమనిస్తూ కోఇన్సిడెన్స్, కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి రాజకీయాలు అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. అవతల మాట్లాడట్లేదు కాబట్టి ఇతరులు చెలరేగిపోతున్నారు. సో ఇలాంటివన్నీ మనం ఆద్యంతం గమనిస్తూ ఎట్నుంచి ఎటు వెళ్తున్నాయి పాలిటిక్స్ అన్నది చూసుకున్న దగ్గర కాదేది అనర్హం అని మహానుభావుడు రాసిన శ్రీశ్రీ గారు రాసిన కవిత్వం ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంటుంది. అవకాశం అందిపుచ్చుకోవడానికి రాజకీయాల్లో దేన్నైనా ఎలాగైనా వాడేస్తారనిపిస్తుంది. లేదు పెద్దవాడికి ఆవిడకి విషెస్ చెప్పడం గురించి నేను అప్రహెన్షన్స్ చెప్పట్లేదు. సే ఫర్ ఇన్స్టెంట్ ఒక పొలిటికల్ సినారియోలో ఒక ముఖ్యమంత్రి గారికో లేదంటే అపోజిషన్ లీడర్లకో ఫ్లోర్ ఆఫ్ ద హౌసెస్లో విషెస్ చెప్పుకోవడం, ఒకరికొకరు ట్వీట్లు ట్విట్టర్లోను ఏదో ఫేస్బుక్లోనూ పెట్టి చెప్పడం అని గమనిస్తూనే ఉన్నాం. కానీ సడన్గా ఒక కొత్త వరవడి తల్లులకి, వాళ్ళ చెల్లెలకి, అక్కలకి ఎక్కలేని ప్రేమ ప్రదర్శించడం కొంచెం అనిపిస్తుంది అన్నమాట. అంతకన్నా ఇంకేం లేదు. కానీ ఓవరాల్గా ఓకే, మంచి సాంప్రదాయం అని అనుకోవాలి. పెద్దలకు గౌరవిస్తున్నారు. గౌరవాలు ఎంతవరకు ఉంటున్నాయో అందరికీ తెలుసు. ఇదే చూడాలి. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రత్యక్ష రాజకీయాలు వదిలేస్తే కానీ ఈ బర్త్డే విషెస్కి అర్హత లేదంటారా? నాకైతే అదే కనబడుతుంది. ఎందుకంటే ఆవిడ రాజకీయాల్లో ఒక 2024 ఎలక్షన్స్ ముందు అనుకుంటాను, ముందు ప్లేనరీలోనే ఆవిడని గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి పదవీచ్యుతుడిని చేశారు. ఆ పదవీచ్యుతురాలు అయిన తర్వాత నుంచి చూస్తే తర్వాత ఇంకో 2-3 బర్త్డేలు అయ్యి ఉంటాయి కదా. సడన్గా పోనీ అప్పటి నుంచైనా మొదలెడితే మొన్నటివి బాగున్నాం. అప్పుడు ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. తల్లి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో తగులాడిందన్న వీళ్ళ కథలు ఇంకా అక్కడ రక్తి కట్టించలేకపోయారు. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా సింక్ అయిపోయి మన ఎలక్షన్కి కూడా అది ఉపయోగపడిపోయింది. కాబట్టి ఇప్పుడు విజయమ్మ గారు విముళ్ళకి క్వాలిఫై అయినట్టు ఈవిడికి ఇప్పుడు బర్త్డే విషెస్ చెప్పడానికి అర్హత సంపాదించారు. లోకేష్ గారు ఏమో విషెస్ చెప్పి ఈ బర్త్డేని ఆవిడకి స్పెషల్ చేశారు. ఓకే,
సార్ కొంతమంది ఏమనుకుంటారంటే అంటే ఈ బర్త్డే విషెస్ని కూడా రాజకీయంగా ఇంత పెద్ద కోణంలో చూడాలా, అంత అవసరమా అన్నట్టు చూస్తూ అంటే ఉంటారు. చూడడం అని కాదమ్మా, ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ ఉందనుకో. ఆ రెగ్యులర్ ప్రాక్టీస్ని ఎవరు కాదమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి విషెస్ చెప్పారు, అదే వార్త పట్టించుకోరు. అది జస్ట్ ఇస్ అ కామన్ సినారియో. ఒక అపోజిషన్ లీడరు ముఖ్యమంత్రి గారికి చెప్పడం, అలాగే ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లీడర్కి కూడా చెప్పారు, ఎవరు పట్టించుకోరు. కానీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఇంట్లో వాళ్ళకి విషెస్ చెప్తూ ప్రత్యక్ష రాజకీయాలు వదిలేసిన వాళ్ళకి ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఆహా ఆహా అని. ఏదో ఒక మర్మం లేనిదే ఉండదు కదా. ఓకే, మీరు ముందే అనలైజ్ చేస్తారు కాబట్టి అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు, ఏం జరుగుతుంది అంటారు? 2029 కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ సెంటిమెంట్ రాజకీయాలని, తల్లికి చెల్లికి అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి అని, ఆ నెగిటివిటీని ఇంకా బ్రహ్మాండంగా జనాల్లోకి పెనట్రేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని మాత్రం తేటతెల్లం అవుతుంది. అది విజయమ్మ గారికి తెలీదా? ఆవిడకి ఇష్టంగానే ఉంది. ఇప్పుడు ఇటుపక్క రాజకీయాల్లో ఇప్పుడు సాధారణంగా మనం తల్లా పెల్లమా సినిమా చూసాం. ఒక భర్తకు క్రిటికాలిటీని తల్లా పెల్లమా సినిమా చూసి మనం అనుకున్నాం ఏడికే కష్టాలు. కానీ తల్లి కొడుక కూతురు అన్న సినిమా కొత్తగా చూపిస్తారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో క్యాపబిలిటీ అనేది ప్రజల యాక్సెప్టెన్స్ లేనిది ఎక్కడ రాదు. ప్రజల యాక్సెప్టెన్స్ ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ముఖ్యమంత్రి పదవి వచ్చింది కదా, చిన్న విషయం కాదు కదా. ప్రజలు ప్రతిష్ఠించుకున్న ముఖ్యమంత్రి ఆయన, ప్రజానాయకుడు. అది జరిగితే ఈక్వలెంట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కాబట్టి ఒకసారి ఈవిడికి ఒకసారి ఆయనకి అవకాశం, వేరే వేరే పార్టీలు కాబట్టి నేను తల్లిగా తేల్చుకోలేకపోతే దమ్మిడికి పనికిరాని ఇక్కడ దిక్కుమాల రాజకీయం చేస్తూ ఎంతసేపు అన్నయ్యని తిట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నాడు సపోర్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏదైనా మా ఆయన సంపాదించిన ఆస్తి ఇస్తే నాకు మొత్తం తీసుకున్నా తప్పులేదు, కానీ కొడుకు సంపాదించిన ఆస్తి కూడా మొత్తం కూతురికి తగలెట్టాలంటే ఇది ఎక్కడ విడ్డూరో నాకు అర్థం కావట్లేదు. అది తప్ప ఇంకేం పొరపచ్చలు ఉన్నాయి? ఎవరి సంవత్సరాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పిల్లలు వాళ్ళకు ఉన్నారు, ఎవరి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు, ఎవరి పిల్లలు వాళ్ళు చదివించుకుంటున్నారు. ఆవిడ చిన్న వయసు కూడా కాదు కదా, రామకృష్ణ అనుకునే వయసు ఆవిడకి. కొనే బైబిలే పట్టుకుంటుంది కాబట్టి యేసుప్రభు బోధనలు చదువుకొని కూర్చోడమే కదా. చదివి ఇవన్నీ గమనిస్తూ అందుకే ఒకటి ఉంటుంది చూడు, పొరుగింటి పొలకూర రుచి అని వస్తే చెప్పరు. లోకేష్ చెప్పేస్తే ట్వీట్ బ్రహ్మాండంగా ఉంది. మరి బయట కనబడినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారికి ముద్రెట్టేసినవి ఎందుకు అనటం? మరి ఎవరిది అనటమో తెలియాలి కదా. ఇది దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు అందరూ గమనిస్తున్నారు. సార్ చాలామంది ఇప్పుడు నారా లోకేష్కి మంచిగా బుద్ధి వచ్చింది అని చెప్పి అంటున్నారు. అంటే విజయ అనే పేరు నుంచి విజయమ్మ అనే మాటకు మారింది, దానికి 14 ఏళ్ళు పట్టిందా, పోనీలే ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అంటే కొంతమంది 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని. సాధారణంగా అమ్మ అన్న పదానికి పెడార్థాలు తీసే దౌర్భాగ్యం ఎప్పుడైతే ఉంటుందో, అనితమ్మ గారు ఆవిడెవరు మన హోమ్ మినిస్టర్, అసందర్భ పేలాపనలన్నీ పేలేరు ఆవిడ. పేలినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సాధారణంగా తెలుగుదేశం వాళ్ళందరికీ అమ్మ అన్న పదంలో కూడా బూతుమాట వెతుక్కునే దౌర్భాగ్య స్థితి కలిగాడు. ఓకే, సో దాంట్లోంచి వచ్చే డిస్టర్బెన్సెస్ ఎట్లా ఉంటాయంటే, ఆవిడ ఎంతవరకు మాట్లాడారంటే ఆ రోజు డయాస్ మీద విజయమ్మ గారిని అమ్మ అని పిలిస్తే మీ నాన్నకి ఏమవుతారో అలాంటి చెత్త చెదరం అంతా మాట్లాడారు ఆవిడ. ఓకే ఓకే. సో అవి వినడానికే చాలా దరిద్రంగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఎవరినైనా నేను నన్నే తీసుకొని నేను ఎవరినైనా ఏమనే మాట్లాడతా. నేను ఆంటీలకి ఇంటీలని మాట్లాడడం నాకు రాదు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ మదర్లో కూడా నేను మా అమ్మని చూసుకోగలుగుతాను, అమ్మాని. దిస్ ఈజ్ వాట్ ద రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ ఎనీబడి. దీన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అర్థాలు పెడమర్థాలు మార్చినప్పుడు ఇన్నాళ్ళకి లోకేష్ గారికి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ మాటలు వినకుండా ఆయన సొంత బుద్ధి, అంటే భువనేశ్వరమ్మ గారిని ఎలా చూస్తున్నారో విజయమ్మ గారిని కూడా అలాగే చూసే దృక్పథం మారినందుకు పరివర్తన చెందిన లోకేష్ అని అంటాను నేను. ఓకే ఓకే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే 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 సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.